ఇక డీటెయిల్స్ చూస్తే హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డ్ చేయనుంది. హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. మంత్రి కొండా సురేఖపై వేసిన పిటిషన్ విచారణలో భాగంగా ఆయన స్టేట్మెంట్ ను కోర్టు రికార్డ్ చేయనుంది. ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హీరో నాగార్జున నాంపల్లి కోర్టుకు చేరుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి ప్రవీణ్. మరికొద్ది సేపట్లోనే హీరో నాగార్జున నాంపల్లి స్పెషల్ మేజిస్ట్రేట్ ముందు హాజరు కాబోతున్నాడు. హాజరైన తర్వాత అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే క్రిమినల్ పిటిషన్లో పిటిషనర్గా ఉన్నటువంటి నాగార్జున స్టేట్మెంట్ రికార్డ్ చేయాలంటూ కూడా నిన్న ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఇదే రోజే రికార్డ్ చేయాలంటూ కూడా నిన్న వాళ్ళ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి కూడా వాదనలు వినిపించడం జరిగింది. దీంతో న్యాయస్థానం కూడా యాక్సెప్ట్ చేసింది. నాగార్జునతో పాటు ఎవరెవరు సాక్షులుగా ఉండబోతున్నారు అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో మరొక 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలోనే మెజిస్ట్రేట్ ముందు ఈ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత దీనిపైన ఎవరైతే మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. తర్వాత సమన్స్ కూడా కొండా సురేఖ వ్యక్తిగతంగా సమన్స్ జారీ చేసిన తర్వాత కొండా సురేఖ యొక్క వాదనలు, మరోవైపు నాగార్జున వాదనలు విన్న తర్వాత కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం కోర్టు వద్ద ఉన్నాము. మనం కోర్టు వద్ద చూడొచ్చు. మరికొద్ది సేపట్లోనే నాగార్జున తన నివాసం నుండి కూడా బయలుదేరడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే న్యాయస్థానానికి చేరుకున్న తర్వాత ముందుగా స్టేట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం స్టేట్మెంట్ అనేది ఉంటుంది. స్టేట్మెంట్ స్వయంగా న్యాయస్థానమే నాగార్జున నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసినటువంటి సమయంలో అతను పరువు నష్టం వాటిల్లేలా ఏ విధంగా కామెంట్స్ చేసింది అనేటువంటి అంశానికి సంబంధించి నాగార్జున నుండి స్వయంగా న్యాయస్థానం తెలుసుకోబోతుంది. ఆ అంశాలన్నింటినీ కూడా రికార్డ్ చేస్తారు. అందులో భాగంగానే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కోర్టు వద్ద కొంత అభిమానులు కానీ మీడియా హడావిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రస్తుతం అయితే బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇప్పటికే న్యాయస్థానం కూడా మధ్యాహ్నం 2:30 తర్వాత అంటే 2:30 నుంచి 3 గంటల మధ్యలో అంటే అరగంట పాటు అతని యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. అందులో భాగంగానే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ బందోబస్తు కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటికే తన నివాసం నుండి బయలుదేరినటువంటి నాగార్జున మరి కాసేపట్లోనే న్యాయస్థానానికి కూడా చేరుకునేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అంటే ఇప్పటికే క్రిమినల్ పిటిషన్లో దాదాపు 4-5 అంశాలను అందులో ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందులో ముఖ్యంగా తన పరువుకు భంగం కలిగించేలా తన కుటుంబాన్ని టార్గెటెడ్గానే ఈ వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని క్రిమినల్ పిటిషన్గా పరిగణలోకి తీసుకొని ఎవరైతే వ్యాఖ్యలు చేసినటువంటి మంత్రి కొండా సురేఖ ఉన్నారో ఆమె పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా న్యాయస్థానాన్ని కోరినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ప్రస్తుతం ఈ పిటిషన్కు సంబంధించి మరికొద్ది సేపట్లో ప్రొసీజర్ ప్రకారం నాగార్జున యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత వారి తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తారు. అనంతరం ఈ కేసులో సీసీ నెంబర్ వచ్చిన తర్వాత ప్రతివాదులు ఎవరైతే ఉంటారో అంటే ప్రతివాది ఇందులో కొండా సురేఖ మాత్రమే ఉంది కాబట్టి కొండా సురేఖకు వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వచ్చేటువంటి విచారణలో కొండా సురేఖ యొక్క వాదనలు నాగార్జున వాదనలు విన్న తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇప్పుడు కేవలం క్రిమినల్ పిటిషన్ మాత్రమే దాఖలైంది. వాటికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ప్రకారమే హీరో నాగార్జున యొక్క స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు. హీరో నాగార్జునతో పాటు ఇందులో సాక్షులుగా ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం మరికొద్ది సేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా పిటిషనర్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇందులో సాక్షులుగా ఎవరు ఉండబోతున్నారు అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సుమిత్ర.
రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.